రాజమౌళి గారు భవిష్యత్తులో మహాభారతం సినిమా తీస్తామని చెప్పేసి అన్నారు. సో దాంట్లో ప్రభాస్ గారు ఎటువంటి పాత్ర పోషిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారమ్మా? ఆయన ఏ పాత్ర ఇచ్చినా కూడా కృష్ణుడు అదే మన ప్రభాస్ గారికి ఆ పాత్రకి న్యాయం జరుగుతుంది. అందులో మనకి క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ మా బాబు ప్రభాస్ గారు కనిపించరు. లాస్ట్లో అదే సీను నాకు కనిపించింది. అయితే ఏదైతే కృష్ణరాజు గారు నమ్మి ఈ ప్రాజెక్టుని ఆయన శిష్యుడిగా మా నాగయ్య గారికి అప్పచెప్పారో దానికి 1000 రెట్లు కాదు 1000 రెట్లు కాదు న్యాయం చేశారు మా నాగయ్య గారు. కృష్ణరాజు గారు చాలా ఆనందిస్తారు. అబ్బో అసలు మైండ్ బ్లోయింగ్ ఈ మూవీ. మా బాబు అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లాప్స్ విజిల్స్ తప్ప ఎక్కడ ఆగలేదన్నమాట. అందరూ కూడా నాకు మొత్తం ఇంటర్నేషనల్ గా కూడా అన్ని మొత్తం విదేశాల నుంచి కూడా నాకు మొత్తం నా ఫోన్ అంతా అవే మెసేజ్. ఇది ఇంకొక లెవెల్లో ఉంది మేడం, ఇంకో లెవెల్లో ఉంది. ప్రభాస్ గారు అయితే అసలు ఇంకా ఆయన సుప్రీం హీరో కాదు, అసలు యూనివర్సల్ హీరో కాదు, అంతకన్నా ఎక్కువ అని అందరూ చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. సో కూటమి విజయం సాధించిన తర్వాత వచ్చినటువంటి మొదటి పాన్ ఇండియా పెద్ద మూవీ ఇది. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. బాగా అండి అందరూ చెప్తారు. నేను అందరు అభిమానులకి కూడా మరి ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనివ్వండి, మా అభిమానులు అవనివ్వండి, అందరికీ నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయండి. అవి అయితే ఇంకో వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంక దీనికి మాటలు లేవు అంతే. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే విజల్స్. అసలు ఇది ఎలా ఉంది అంటే 4 సూపర్ స్టార్స్ అందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు అండ్ దీపికా పదుకోనే. ఇది ఎలా ఉందంటే మనం వాళ్ళని సూపర్ స్టార్స్ అన్నా కూడా ఇంకా చాలా తక్కువ. అందులో సూపర్ స్టార్ ఇంకొక ఆయన నాగి గారు కూడా. అద్భుతమైన మూవీ ఇది. ఎక్కడున్నామో తెలియలేదు. అంటే కృష్ణరాజు గారి కళ ఎప్పటి నుంచో కర్ణ చేయాలి అని. ఆ క్యారెక్టర్లో లాస్ట్లో కర్ణలో ప్రభాసం చూసేసరికి అసలు ఒకసారికి అసలు ఇంకా మైండ్ బ్లోయింగ్. లేదు సినిమాలో తెలుస్తుంది కదా ఈజీగా. లాస్ట్ చాలా ఎక్సలెంట్ గా చేశారు. ఆయన అర్జునుడుగా చాలా ఆనందంగా ఉంది నాకు. అది చూస్తూ ఉంటే ఆ ఇద్దరు కాంబినేషను నాకు అందులో కృష్ణరాజు గారు కనిపించారు. వాళ్ళిద్దరూ చేయాలని అలాంటి క్యారెక్టర్స్ నాకు ఉండేది. ఆ కోరిక అమితాబ్ బచ్చన్ గారు తీర్చారు, అది నాగయ్య గారు తీర్చారు. ఇంకా ఇందులో అమితాబ్ బచ్చన్ గారి గురించి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. వీళ్ళు ఇంకా అసలు సుప్రీమ్స్. వీళ్ళు ఏంటంటే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్ కన్నా అద్భుతమైన ఒక సినిమా మన కల్కి. అది కమల్ హాసన్ గారు లాస్ట్లో చూసేసరికి అసలు బాబా అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. పార్ట్ 2 గురించి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. అదే ఇలా ఉంది అంటే పార్ట్ 2 దీనికి 1000 రెట్లు ఎక్కువ ఉంటుందని నేను ఊహిస్తున్నాను. దీన్ని కూడా నేను ఇంతలో ఊహించలేను కన్నా ఎక్కువ ఇంకా మనకి అసలు అంతు చిక్కని ఒక అద్భుతమైన సినిమా ఈ కలికి. అందరికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మనకి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చారు మా నాగయ్య గారు. ఇప్పుడు గారు రాజమౌళి గారు కూడా యాక్ట్ చేశారు. ఎలా అనిపించిందమ్మా మీకు స్క్రీన్? అది చూస్తే నేను అది స్క్రీన్ షాట్స్ కూడా చూసి అందరికీ పంపించాను. చాలా బాగా అనిపించింది. ఆ గురు శిష్యులు ఇద్దరు మళ్ళీ ఇందులో కనిపించేసరికి చాలా ఆనందం అనిపించింది. ఒక బాహుబలి ఎలా అయితే ఆయన ఇచ్చారో అలాగే ఈయన ఒక బాహుబలి ఎలా అయితే ఇచ్చారో రాజమౌళి గారు దానికి 100 రెట్లు ఎక్కువగా ఉంది ఈ సినిమా కలికి.